హలో వెల్కమ్ టు పారు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2022 యొక్క మొత్తం ఇయర్ మొత్తం రౌండప్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుంటూ చెప్తున్నాం. దీంట్లో భాగంగా నివేదికలోని సూచికలు చూద్దాం. దీంట్లో మెయిన్ సూచికలు మాత్రమే చెప్తాను. అది కూడా నేను ఎలా చెప్తున్నట్టే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో పెడుతున్నా. అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక పేజీ మొత్తం 100 ఎబోవ్ ఉన్నవి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్వి. సో 100 ఎబోవ్ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని 100 లోపు ఉన్నవి తీసాను. అది ఒక అసెండింగ్ ఆర్డర్లో పెట్టాను అనమాట. సో ఇప్పుడు చూడండి, అది నేను కొద్దిగా గుర్తుండే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే, సో వీలైతే మీరు ఎక్స్ట్రా కోడ్లు పెట్టుకోండి. జస్ట్ నేను చెప్పిన గుర్తుండేలాగా చూసుకోండి అనమాట. ఓకే, సో ఫస్ట్ అసలు ఒక దాంట్లో ఎప్పుడైనా మనము జనరల్గా రిపోర్ట్ గురించి చదువుతున్న రిపోర్టు అది మన ఎన్నో ర్యాంకు, ఇండియా ర్యాంక్ ఎంత, అండ్ ఎవరు రిలీజ్ చేశారు. ఓకే, ఆ మూడు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చేసుకోవాలంటే ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు, ఆ తర్వాత ఎన్ని ఇన్స్టిట్యూట్స్, అది ఎన్ని కంట్రీస్ పాల్గొన్నాయి అనే దాని మీద చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ చూద్దాం. ది వరస్ట్ ది ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్. అంటే ఇండియాలో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా దరిద్రంగా ఉంది అని ఇండైరెక్ట్గా చెప్తుంటారు అనమాట. లాస్ట్ ప్లేస్ 108 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ ప్లేస్ మనది. 180 కంట్రీస్కి ఉంటే దాంట్లో 180 కంట్రీస్ మనవే. సో అది యాలే అండ్ కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు దీని రిపోర్ట్ తయారు చేస్తారు. ఫస్ట్ డెన్మార్క్ అండ్ ఇండియా. ఓకే, లాస్ట్ ఇండియా. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 150. దాని తర్వాత అనమాట 12 వస్తే 180 కంట్రీస్. నార్వే ఫస్ట్, ఉత్తర కొరియా. ఓకే, అంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఇది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఓకే, ఇది స్పెషల్గా ఉంటుంది, ఓన్లీ ప్రెస్ సంబంధించింది. రిపోర్టర్ వితౌట్ బార్డర్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ప్రెస్ అంటే రిపోర్టర్స్ వస్తుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కదానికే ఉంటుంది, మరి ఎక్కడ ఉండదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రిపోర్టర్స్ ఎక్కడ వస్తారు? ప్రెస్లో వస్తారు, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఒక్క రిపోర్ట్ ఇస్తుంది అనమాట. అవి 150 ర్యాంకు. ఇవి రౌండ్ ఫిగర్స్, గుర్తుకుంటాయి ఈజీగానే. ఓకే, నార్వే వితౌట్ అంటే నార్వేలో అంత ఫ్రీగా స్వేచ్ఛగా వాళ్ళు రిపోర్టర్స్ ఉండొచ్చని. ఉత్తర కొరియాలో ఎక్కువ ఉండరు అనమాట. ఓకే, అతను ఉన్నారు కదా ఉత్తర కొరియా, అతని పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సో అతను స్ట్రిక్ట్గా ఉండడం వల్ల అక్కడ జనరల్గా ఎవరికి కూడా స్వేచ్ఛ ఉండదు ప్రెస్కి. అలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఏదో ఒక మీ కోడ్ ప్రకారం. నెక్స్ట్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇది జనరల్గా ఈ ఒక్కదాంతో ఆర్పిము. వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ ఏవేవి రిలీజ్ చేస్తుంది అని నేను కింద ఇచ్చాను, నేను చెప్తాను. అది లాస్ట్లో చెప్పాను. వరల్డ్ బ్యాంక్ అసలు ఏ రిపోర్ట్ ఇస్తుంది, IMF ఏమి ఇస్తుంది. ఓకే, అవి నేను చెప్పాను. ఓకే, వరల్డ్ బ్యాంక్ నుంచి 3 రిపోర్ట్ ఇస్తుంది, అవి ఏమి చెప్తాను. నెక్స్ట్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 145 ర్యాంక్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇది స్విట్జర్లాండ్ ఫస్ట్ ఉన్న దేశాలు 5 ఉంటాయి. స్విట్జర్లాండ్ 5 రిపోర్ట్లో ఫస్ట్ ఉంటుంది. ఆ 5 రిపోర్ట్లు నేను చెప్తాను. ఓకే, అది నేను కోడ్ ఇస్తాను, కింద ఒకటి రాశాను, నేను చూపిస్తాను అది. ఓకే, లాస్ట్లో చూడండి. ఇది ముందు చూద్దాం. ప్రపంచ సంతోష్ చూసి హ్యాపీనెస్ ఇండెక్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ SDN రిలీజ్ చేస్తుంది. ఓకే, SDN 2 మాత్రం రిలీజ్ చేస్తుంది. ఇదొకటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి ఒకటి రిలీజ్ చేస్తుంది. SDN 2 ప్రపంచ సంతోష్ సూచి, అండ్ అది చూపిస్తాను. 136 ర్యాంకు ఇండియా. ఫిన్లాండ్ ఫస్ట్, ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్. ఓకే, హ్యాపీనెస్గా ఉండరు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే అక్కడ తాలిబాన్స్ ఉంటారు కాబట్టి ఎప్పుడు హ్యాపీగా ఉండదని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫిన్లాండ్ అనేది ఫస్ట్. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది, అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది. ఆ రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, వరల్డ్ డెవలప్మెంట్ అవుట్లుక్ కూడా వస్తుంది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అయితే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చేస్తుంది. వరల్డ్ డెవలప్మెంట్ అవుట్లుక్ కూడా ఉంటుంది, అవుట్లుక్. ఓకే, అది నేను లాస్ట్లో చెప్తాను. 63 ర్యాంకు ఇండియా, అది IMF రిలీజ్ చేస్తుంది. ఆ రెండు కొద్దిగా రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫిన్లాండ్ అయిపోయింది కదా. జెండర్ గ్యాప్ ఇండెక్స్ అది చూసుకోవాలి. ఓకే, జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. 135 ర్యాంకు, ఐస్లాండ్ ఫస్ట్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్లో జెండర్ గ్యాప్ కూడా ఉండదు. ఆఫ్ఘనిస్తాన్లో జెండర్ తాలిబాన్స్ ఉంటారు కాబట్టి జెండర్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 135 ర్యాంకు.
సేమ్ ఐస్లాండ్ ఫస్ట్, లాస్ట్ ఇంకేమీ లేదు. యాక్చువల్లీ చూడండి, వరల్డ్లో జెండర్ గ్యాప్ ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా గ్లోబల్ పీస్ అనేది సాధించవచ్చు. జెండర్ గ్యాప్ అనేది ఉండకపోతే, అంటే ఈక్వల్ అందరూ మగ ఆడవాళ్ళ మధ్య గ్యాప్ ఉండకూడదు. వీళ్ళు 100 మంది ఉంటే వాళ్ళు 100 మంది ఉండాలి. అలా ఉంటే పీస్ సాధించవచ్చు. ఈక్వాలిటీ అనేది సాధించడం వల్ల గోల్ మొత్తం కూడా పీస్ సాధించవచ్చు అని జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇన్స్టిట్యూట్ ఎకనామిక్స్ అండ్ పీస్ గుర్తుపెట్టుకోండి. పీస్ ఓకే. ఇండియన్ ఎకనామిక్స్ పీస్ అండ్ పీస్ ఇండెక్స్ అలా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు 135. ఓకే. సో సేమ్ ఇది ఇంకో అదృష్టం ఏంటంటే ఆ రెండు కూడా ఐస్లాండ్ ఫస్ట్. ఐస్లాండ్ 135 రెండు కూడా ఐస్లాండ్ ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్విట్జర్లాండ్ 2. మానవ అభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇది ఎంత చదివినా తక్కువే. ఏ ఎగ్జామ్కైనా కన్ఫర్మ్ బిట్టు. UNDP వాళ్ళు రిలీజ్ చేస్తారు. UNDP రిలీజ్ చేస్తుందని చెప్తాను. ఓకే, అది లాస్ట్లో ఇచ్చాను, చెప్తాను. 135 ర్యాంక్, 132 ర్యాంకు, 191 దేశాలకు పెట్టారు. ఏవేవి మెజర్ చేస్తారు కూడా ఇంపార్టెంట్. ఓకే, మూడింటిని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏజ్ అంటే జీవన ప్రమాణ స్థాయి, నెక్స్ట్ విద్య, అలాంటివి కొన్ని 3 అంటది. ఇంకోటి ఎక్కువ పాయింట్ గుర్తులేదు, జస్ట్ ఆ 3 రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఎక్కువ చదవాలి దీని గురించి. మన దగ్గరలో ఉన్న దేశాలు అవి కూడా చదవాల్సి ఉంటుంది అనమాట. UNDP గురించి ఎక్కువ చదవాలి. నేను జస్ట్ అవుట్లుక్ ఇస్తాను. సో అందువల్ల ఇది స్విట్జర్లాండ్ ఫస్ట్, దక్షిణ సూడాన్ లాస్ట్ అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లింగ అసమానత సూచి, UNDP. లింగ అసమానత ఇంతలో ఆల్రెడీ చెప్పాను. జెండర్ గ్యాప్ ఇండెక్స్ అది, ఇది జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. UNDP వాళ్ళు రీచ్ చేస్తారు, అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీచ్ చేస్తారు. ఇన్ఈక్వాలిటీస్ ఎవరు రీచ్ చేస్తారు? UNDP. 123 ర్యాంక్, 1 2 3 గుర్తుపెట్టుకోండి. 1 2 3. సో 1 2 3 గుర్తుపెట్టుకోవాలి. ఇది 1 2 3 ఈ రకంగా 1 2 3 1 2 3 అలా గుర్తుపోయింది. మానవ దృష్టి లింగ అసమానత జనరల్ 1 2 3 1 to 62 కంట్రీస్. స్విట్జర్లాండ్ ఫస్ట్. సో ఈ రెండు స్విట్జర్లాండ్ 5 వస్తాయి, నేను చెప్తాను. స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్, ఇది ఇండియా వాళ్ళు రిలీజ్ చేశారనమాట. కేంద్ర పర్యావరణ శాఖ రిలీజ్ చేసింది. 120 ర్యాంక్ మంది. ఓకే, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు SID అని ఆల్రెడీ నేను చెప్పాను. SDSN వాళ్ళు 2 రిలీజ్ చేశారు. హ్యాపీనెస్ ఇండెక్స్ 117. హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? 136. ఓకే, ఇది 117 అలా గుర్తుపెట్టుకోండి. ఇది 117. సో నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 117, అది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. హ్యూమన్ క్యాపిటల్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది స్విట్జర్లాండ్ ఫస్ట్. స్విట్జర్లాండ్ ఆల్రెడీ 4 వచ్చాయి. వరల్డ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ పాలసీ రీసెర్చ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. పాలసీని వాళ్ళు ఏ దేశాల్లో వాళ్ళ యొక్క చట్టాలు ఎలాగ ఉన్నాయి అనేది రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా హంగర్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. 107 ఏంటి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటుంటే, దేశం మొత్తం ఆకలితో ఆకలితో మగ్గిపోతుంది. అలాంటప్పుడు చనిపోతున్నారు ప్రజలు. సో 108ని పిలుస్తారు. సో 108 అంటే ఒకటి తగ్గించుకోండి, 107 జస్ట్ గుర్తుపెట్టుకోండి అనమాట. 108ని పిలుస్తారు కాబట్టి హెల్త్ బాగోకపోతే ఆకలితో చచ్చిపోతున్నప్పుడు 108ని పిలుస్తారు. సో 107 ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగా. సో ఇవి మోస్ట్ 100 లోపు ఉన్నవి. సో ఇంక చిన్న ఉంటాయి, అది పెద్ద అంత అవసరం లేదు. ఇప్పుడు రిపోర్ట్స్ అంటే ప్రతిసారి ఉంటాయి, ఏవో ఒక రిపోర్ట్లు ఉంటాయి. అంత ఏంటంటే చదువుకోవాలంటే బోర్డు చదువుకోవచ్చు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అంటే మనం ఎక్కువ చదివిసినా అవసరమైంది గుర్తుండదు అనమాట. దట్స్ వై అనమాట. సో నెక్స్ట్ పర్సెప్షన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 85. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. న్యూజిలాండ్. ఓకే, న్యూజిలాండ్లో అసలు కరప్షన్ ఉండదు అనమాట. ఇందాక చెప్పండి. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 68 ర్యాంక్. ఇది బ్రిటిష్ వీక్లీ అవుట్లుక్ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. ఇది కొద్దిగా కనబడడానికి ఛాన్స్ ఉంది, అదే నేను స్కాన్ చేసినప్పుడు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ 63 ర్యాంకు. ఈ 63 ర్యాంక్ ఇక్కడ రాసింది చూడండి. 63 ర్యాంకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. వరల్డ్ డెవలప్మెంట్ అవుట్బుక్ IMF చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అయితే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్, వరల్డ్ డెవలప్మెంట్ అవుట్లుక్ IMF. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంక్. ఓకే, బిజినెస్ గురించి
వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఈ రెండు కూడా చూడండి. ప్రమాణమైన పర్యావరణ అభివృద్ధి సూచి 54, గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ 48. ఇది పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. 40వ ర్యాంకు, స్విట్జర్లాండ్ ఫస్ట్. ఇది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వరల్డ్ పోటీతత్వ సూచి కాంపిటేటివ్ ఇండెక్స్ 37. కాంపిటేటివ్ ఇండెక్స్ అని డెన్మార్క్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేది రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో ఇంకా చూడండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 8వ ర్యాంక్ ఉంది. 8. ఇది జర్మనీ వాచ్ అండ్ క్లైమేట్ నెట్వర్క్ రిలీజ్ చేస్తారు. 7 గుర్తుపెట్టుకోండి. 7 మీద 3 ఉన్నాయి. ధోని నెంబర్ 7 కదా. ధోని ఎక్కువ రిస్కులు చేస్తాడు. ఓకే. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ క్లైమేట్ గురించి నుండి వచ్చి జర్మనీ వాచ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు క్లైమేట్ గురించి వస్తే. అండ్ ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఎక్కువ ధోని అనుకుంటారు. జస్ట్ ఫారెన్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఎఫ్డిఐ ఇండెక్స్లో 7వ ర్యాంక్. సో ఫారెన్లో ఇన్వెస్ట్ చేస్తే అంతా మామూలు కరెన్సీ కంటే డిజిటల్ కరెన్సీ ఎక్కువ వాడాలి. సో డిజిటల్ కరెన్సీలో 7th ర్యాంక్. జస్ట్ గుర్తుపెట్టుకోండి అలా. అండ్ వరల్డ్ గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్ 4. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను చెప్పాను స్విట్జర్లాండ్ ఉన్న దేశాలు 5 ఉన్నాయి. ఫస్ట్ ఉంది వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు, హ్యూమన్ క్యాపిటల్, జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్, హెచ్డిఐ, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే యుఎన్డిపి ఇచ్చిన 2 ర్యాంకులు కూడా, యుఎన్డిపి ఇచ్చిన 2 జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, హెచ్డిఐ, ఈ 2 కూడా స్విట్జర్లాండ్ ఉండడం గ్రేట్. వరల్డ్ బ్యాంక్ 3 రిపోర్ట్లు ఇస్తుంది. ఆ 3లో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు, హ్యూమన్ క్యాపిటల్ రిపోర్టు, ఆ 2 కూడా వరల్డ్ బ్యాంక్లో స్విట్జర్లాండ్నే ఫస్ట్ ఉంచింది. అయితే అది కాకుండా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇచ్చింది, ఇది సింగపూర్ అనుకోండి. అంటే వరల్డ్ బ్యాంక్ 3 రిపోర్ట్లు రిలీజ్ చేస్తుంది. ఓకే. యుఎన్డిపి 2 రిపోర్ట్లు రిలీజ్ చేస్తుంది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అదొక రిపోర్టు, వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ వాళ్ళు దాంట్లో స్విజ్ మొత్తం 5లో ఇక్కడ ఏంటంటే యుఎన్డిపి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినవి 4 ఉన్నాయి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ రాయండి. అండ్ మీకు ఇంకే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కూడా నాకు చెప్తే నేను అలాంటి తయారు చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఛానల్ నచ్చితే మనం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.